హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళైతే డిన్నర్‌లోకి పెసరట్టు అయితే వేసానండి. చూద్దాం రండి ఒకసారి ఎలా చేశానో. సో, హాఫ్ కేజీ అయితే నేను పెసరపప్పు తీసుకున్నానండి. పొట్టు పెసరపప్పు అండి. అందులోకైతే ఒక పావు కేజీ మినపప్పు వేసాను. 1 గ్లాస్ నిండా బియ్యం అయితే వేసాను. సో, దీనైతే 4 అవర్స్ నానబెట్టానండి, 4 గంటలు. ఇంకా మనము బాగా వాష్ చేసుకున్నాక ఇంకా పొట్టు కూడా పోనివ్వకుండా సో మనం గ్రైండ్ చేసుకోవాలండి. సో గ్రైండ్ చేసేటప్పుడైతే కొంచెము అల్లం ముక్క, అలాగే కొద్దిగా ఒక 2, 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం కల్లుప్పు అయితే వేసేసి ఇంక నేనైతే గ్రైండ్ చేస్తూ ఉన్నానండి. చూస్తున్నారు కదా! సో వాటర్ అయితే తక్కువ వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. సో బ్రేక్‌ఫాస్ట్ అయితే కాదండి, ఇది ఇవాళైతే డిన్నర్ అన్నమాట. ఎందుకంటే మా మావయ్య గారికి, మా హస్బెండ్‌కి అయితే ఎప్పుడు టిఫినే పెడతాను కదా! నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసండి. ఎప్పుడు నాకు బాగాలేనప్పుడు మాత్రమే ఇంకా డిన్నర్ రైస్ అయితే పెడతానన్నమాట వాళ్ళకి. సో ఇంకా మా పిల్లలు కూడా పెసరట్టు మాకు వేయమంటే ఇంకా అందరికైతే నానబెట్టేసానన్నమాట. ఓకే, చూసారు కదా! ఇంకైతే గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ ఒక వాయి అయితే తీసేసానండి. ఇది రెండో వాయి అయితే ఇంకా గ్రైండ్ చేస్తూ ఉన్నానన్నమాట. ఓకే, ఇంకా ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో నలుగురు పిల్లలతో నేను డ్యూటీకి వెళ్తూ, పిల్లల్ని తీసుకెళ్తూ, సో యూట్యూబ్లో ఛానల్ పెట్టి, సో నేను ఇంటి దగ్గర ఎంత కష్టపడుతున్నానో నా వర్క్ అంతా అయితే ఇంకా సో మీతో పంచుకుంటూ ఉంటున్నానన్నమాట. సో ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే గ్రైండింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఇంకా చట్నీ చేయాలి, అది మళ్ళీ చేస్తాను. సో ఈలోగా అయితే నేనైతే ఇంక ఇది కబోర్డ్లో పెట్టేస్తున్నానండి. నేనైతే బండ మీద ఉంచుననమాట. సో కబోర్డ్లో పెట్టేసుకుంటాను. ఇంకా రైస్ కుక్కర్ అయినా సరే ఇంకా అయిపోగానే ఇంకా లోపల పక్కనైతే పెట్టేస్తానన్నమాట. ఓకే, చూసారు కదా! పిండి అయితే ఇదండి. ఇంకా మా అందరికీ డిన్నర్ అన్నమాట ఇది. ఇందులోకైతే సో వేరుశనగ గుండ్లు, అలాగే కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. సో మా మామయ్య గారికి అయితే ఇంకా కొబ్బరి వేయకుండానే చేస్తున్నానండి. ఎందుకంటే తనకి పొద్దుపోయింది కదా, సో డైజెస్ట్ అవ్వదని. ఇంకా ఇది వేయకుండా అయితే మా మామయ్య గారికి అయితే చట్నీ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడైతే పల్లీలు అయితే వేయిస్తున్నానండి. ఆయిల్ అయితే వేసాను ప్యాన్లో. సో ఇప్పుడైతే కొంచెం పల్లీలు అయితే వేసుకుందాము. సో నేనైతే ఎక్కువ మా హస్బెండ్కి అయితే కార్బోహైడ్రేట్స్ లేని టిఫిన్సే పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ లేకుండా తినడమే బెటర్ అన్నమాట ఈ రోజుల్లో. మా మామయ్య గారికి కూడా ఇంకా అదే పెడుతూ ఉంటానన్నమాట. సో ఎక్కువ టిఫిన్స్ అవి చేస్తూ ఉంటాను నేను. సో నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా హస్బెండ్కి అయితే ఎప్పుడు డైట్లోనే ఉంచుతానన్నమాట. ఓకే, అంటే తినాల్సినవి బాగా పెడతానండి, తిననివి అయితే సో నేను అస్సలు అవాయిడ్ చేసేస్తానన్నమాట. ఓకే అండి, ఇంకా కొబ్బరి అయితే ఇంకా సో పెచ్చుల కింద పగలగొట్టానే కానీ ఇంకా కొబ్బరి తీసుకోలేదు. సో ఇంకా నేనే ఇంకా దాన్ని తీసుకుంటున్నాను. మా మామయ్య గారికి అయితే ఆల్రెడీ చట్నీ పక్కకు తీసేసాను. ఇప్పుడైతే కొబ్బరి పొలుకులు వేస్తున్నానండి. అంటే డైజెస్ట్ అవ్వదు కదా ఫ్రెండ్స్, కాబట్టి ఇంకా మా మామయ్య గారికి అయితే పక్కకు తీసేసాను అనమాట. ఇంక మా పిల్లలు వచ్చి నన్ను ఇంకా ఆకలి అవుతుంది, అయ్యిందా అయ్యిందా అని అడుగుతూ ఉన్నారనమాట. సో ఇంక వాళ్ళ కోసం ఫాస్ట్గా అయితే చేసేస్తూ ఉన్నాను. అందులోనూ పెసరట్లు అంటే ఎవరు ఊరుకుంటారండి. సో ఇంకా తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట పిల్లలకి. ఓకే, అందులోకి ఇంకా గ్రైండ్ చేసే ముందైతే చట్నీ నేను కొద్దిగా పెసరపప్పు కూడా మినపప్పు కూడా వేస్తున్నానండి, పచ్చిశనగపప్పు. సారీ, మినపప్పు అన్నాను, పెసరపప్పు అన్నాను, పచ్చిశనగపప్పు అండి. ఓకే, ఇంకైతే ఇంకా దోశలు వేయడం అంటే పెసరట్లు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఓకే, చూసారు కదా, ఇదైంది నా కిచెన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అందులో అంతా పప్పులు అయితే వేసుకుంటూ ఉంటాను, పప్పులు, పిండి, రవ్వ. ఓకే, పక్కన ప్యాన్లో అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. సో ఇంకా పెసరట్లు అయితే వేస్తూ ఉన్నానన్నమాట. సో నేను వేస్తూ ఉన్నాను, మా పిల్లలు తీసుకెళ్తూ ఉన్నారనమాట. ముందైతే మా మామయ్య గారికి అయితే వేసేస్తున్నాను. ఓకే, 8కి లోపలే పెట్టేస్తానండి మా మామయ్య గారికి. ఇంక ఇదైతే మా మామయ్య గారికి డిన్నర్ అనమాట. సో ఇంకా పంపించేస్తున్నాను అనమాట తనకైతే. ఓకేనండి, ఇంకైతే మాకు వేసుకోవాలి, ఇంకా మా పిల్లలకి మాకు. సో వెల్లుల్లిపాయలు, అలాగే కొన్ని టొమాటోసు, అలాగే పొటాటోస్ ఇంకా అన్నీ తీసుకొచ్చారు మా ఆయన గారు. వంకాయలు కొన్ని ఇంకైతే లోపల సర్దుకున్నాను. చట్నీ అయితే ఇది ఫ్రెండ్స్, చూసారు కదా. సో సూపర్ కాంబినేషన్ అన్నమాట, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో పెసరపప్పు మనం తీసుకున్నప్పుడు పొట్టుపప్పే తీసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట.
ఓకే. చూసారు కదా! చూడ్డానికి నోరు ఊరిపోతుందనమాట. సో, హోటల్ స్టైల్‌లో సో, పెసరట్టు అనమాట. సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఇంకా ఓకేనండి. ఇదైతే మా డిన్నర్ అన్నమాట. ఇంక నేను, మా పిల్లలు, మా మామయ్య గారు, మా హస్బెండ్ సో, మేమందరికైతే ఇదే డిన్నర్ అనమాట. సో, కష్టమైనా సరే నేను కిచెన్‌లో మా పిల్లలకి నచ్చినవే చేసి పెడుతూ ఉంటానండి. ఎందుకంటే పేరెంట్స్ కాకపోతే ఇంకెవరు పెడతారండి. సో, కాబట్టి నేను ఎంత కష్టమైనా చేసి పెడతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.